ఈ వ్యక్తి నదిలో బంగారు దొరుకుతుందేమో అని చెయ్యి పెట్టి తిప్పుతూ ఉంటాడు. అప్పుడే ఇతనికి ఒక బంగారు రాయి దొరుకుతుంది. యాక్చువల్లీ ఈ నదిలోని మట్టిలో బంగారు ఉంటుంది. ఇది తెలిసిన ఊరి జమీందారు వాళ్ళు కూలీలను పెట్టి బంగారును వెతికిస్తూ ఉంటారు. ముందు వీళ్ళు దారాలతో వెతుకుతారు. కొద్ది రోజులకే మిషన్ల ద్వారా వెతకడం స్టార్ట్ చేస్తారు. కొద్ది రోజుల తర్వాత బంగారు దొరకడంతో ఆ బంగారాన్ని ఈ జమీందారులు లాగేసుకుంటారు. దాంతో ఈ వ్యక్తి అలసిపోయి అక్కడి నుంచి పారిపోయి ఒక గుహలోకి వెళ్తాడు. ఆ గుహ చివరికి వెళ్లి చూస్తే అక్కడ ఒక వింత ప్రపంచం ఉంటుంది. ఇదొక జలకన్యల ప్రపంచం అని ఇతనికి తెలిసి ఉండదు. అప్పుడే ఇతనికి అక్కడొక నది కనిపిస్తుంది. దాంతో ఇతను నదిలో చెయ్యి పెట్టగానే ఇతనికి బంగారు రాయి దొరుకుతుంది. ఆ తర్వాత ఇతను ఇంకా ముందున్న జలపాతం దగ్గరికి వెళ్తే అక్కడొక జలకన్య ఉంటుంది. జలకన్యని చూడగానే ఇతనికి ప్రేమ అయిపోతుంది. దాంతో ఇతను ఆమెకి పువ్వుని ఇస్తాడు. జలకన్య ఆ పువ్వుని తన తల్లో పెట్టుకుని అతనికి కిస్ చేయగానే అతను మరొక ప్రపంచంలోకి వెళ్లిపోతాడు. ఆ తరువాత ఇతనికి స్పృహ రాగానే తన ముందు తన జమీందారు కోపంగా ఇతన్నే చూస్తూ ఉంటాడు. దాంతో ఇతను భయపడి జలపాతంలోకి దూకేస్తాడు. దాంతో ఈ కూలి బంగారుని దొంగలించి పారిపోతున్నాడేమో అని ఆ ఓనర్ అనుకుని అతను కూడా నీళ్ళలోకి దూకుతాడు. లోపల ఓనర్ కి ఏదో మెరవడంతో బంగారమేమో అనుకుని అతను లోతుకి వెళ్తాడు. అప్పుడే ఆ జలకన్య వచ్చి తన్ని కాపాడి తీసుకెళ్తుంది. మరోవైపు లోతుకి వెళ్లిన జమీందారు నీళ్ళల్లో మునిగి చనిపోతాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.